ప్రైజ్ ది లార్డ్. పాపులను రక్షించుటకు, పాపములు తీసివేయుటకు, అపవాది క్రియలు లయపరచుటకు ఈ భూమి అందు జన్మించిన, ఈ లోకములో జన్మించిన మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు మనం దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7 మరియు 11, 12 వచనములు లేక చరణములు ధ్యానం చేసుకుందాం. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. 11, 12 వచనంలో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు కట్టడను నేను వివరించేదను, లార్డ్స్ డిక్రీ అండ్ డెసిషన్. కట్టడను నేను వివరించేదను ఏమని? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. యు ఆర్ మై సన్, thou art మై సన్, ఐ హావ్ బిగాటెన్ యూ. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించారు అని లేఖనం చెప్తూ ఉన్నది. ఏ రోజు, డేట్ అనేది దేవుని పరిశుద్ధ వాక్యంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. కానీ నేడు, టుడే, దిస్ డే, ఈరోజు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడువు అనేది ఒక డిక్రీ, అన్చేంజబుల్ డెసిషన్, డిక్రీ. ప్రభు జన్మించాడు. ఎలా తెలుసు? ఏదైనా ఒక సంఘటన జరిగిందని చెప్పడానికి 2 విషయాలు కావాలి, టైం అండ్ ప్లేస్. ఒక సంఘటన జరిగింది అని చెప్పడానికి. ప్రభు జన్మించాడు ఈ లోకంలో, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాను. ప్లేస్ బెత్లెహేం, స్థలం బెత్లెహేం. మరి సమయం, టైం, కౌసర్ ఔగుస్తు కాలములో రోమన్ చక్రవర్తి కైసరు పరిపాలిస్తున్నప్పుడు సమయం, టైం. కురేనియు సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు. చూడండి, ఈ విధంగా ఒక డిక్రీ, కట్టడను దేవుడు అనుగ్రహించాడు అని చెప్తూ, ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ఆశ్రయించండి, ఆశ్రయించిన వారందరూ ధన్యులు, బ్లెస్సెడ్ పీపుల్గా మీరు ఉంటారు, ఒకవేళ ఆశ్రయించకపోతే నశిస్తారు మీరు అని చెప్పబడింది. తర్వాత కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని కూడా చెప్పబడింది. కుమారుని ముద్దు పెట్టుకోండి మూల భాషలో, హెబ్రీ భాషలో నషాక్ అనే పదం ఉపయోగించబడింది. ముద్దు పెట్టుకోండి అని చెప్పినప్పుడు నషాక్ అనే అర్థం కిస్, ముద్దు పెట్టుకోవడం అనేది ఉంది. ఫాస్టనింగ్ అనగా మరొక అర్థం టు రూల్ బై హిమ్, కుమారుని చేత పరిపాలన చేయబడాలి. ఆయన రాజయ్య ఉన్నాడు, ఆయన మనలను ఏలాలి, ఏలుబడి చేయాలి, ఆయన పాలన క్రిందకు రండి, సబ్మిట్ టు హిమ్, ఆయనకి లోబడండి, హత్తుకోండి అని అర్థాలు ఉన్నాయి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని దేవుని పరిశుద్ధ వాక్యము అంతా మాట్లాడుతూ ఉన్నది. కన్యక గర్భవతివై కుమారుని కనును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, కర్త ఆయనే. ఇవన్నీ చెప్పబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అదే సమయంలో పరిశుద్ధ గ్రంథానికి ఆవల, అపార్ట్ ఫ్రమ్ ద బైబుల్, ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? హిస్టారికల్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్, సాక్ష్యములు, ప్రూఫ్స్, రుజువులు, ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయని కూడా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. జూయిష్ హిస్టోరియన్ జోసెఫస్, అతను రాసిన యాంటిక్విటీస్లో AD 100 ఆ కాలంలో అతను ఈ విధంగా వ్రాసాడు. రోమిల క్రింద అతను ఉద్యోగం చేస్తూ రోమన్ సిటిజన్ కలిగి ఉండి, అతను పుట్టడం యూదుడిగా పుట్టాడు, రోమిల సిటిజన్షిప్ పౌరసత్వం పొంది వాళ్ళ దగ్గర పనిచేస్తూ టైటస్ దగ్గర అతను రాశాడు, యేసుక్రీస్తు జన్మించాడు, నీతిమంతుడై ఉన్నాడు, శిష్యులు అనేకులు ఆయన వెంబడించారు. అతను రాశాడు
తర్వాత రోమన్స్ హిస్టోరియన్ టాసిటస్, ప్లైనీ ద యంగర్, వీళ్ళు లాయర్ మరియు సెనేటర్స్, ప్రముఖులు వీళ్ళు రోమన్ సామ్రాజ్యంలో. వాళ్ళు వ్రాశారు రోమన్ చరిత్రలో, నజరేతులో ఒక యవనుడున్నాడు యేసుక్రీస్తు, ఆయన శక్తివంతుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ రోమీలు యూదులు వాళ్ళని అప్పగించారు, ఆయన్ని అప్పగించారు, ఆయన సిలువేసి చంపివేశారు. ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, తర్వాత ఆయన ప్రచురం చేశారని. ఇవన్నీ హిస్టారికల్గా రికార్డ్ చేయబడి ఉన్నాయి. లేఖనములు పరిశుద్ధ వాక్యం మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుని వాక్యము నేడు అనే ఒక దినము ఇవ్వబడింది. దేవుని వాక్యంలో ఎక్కడ ఒక డేట్, ఈ తారీఖునే ప్రభు జన్మించాడని ప్రస్తావన చేయలేదు. కానీ నేటి సమాజములో మనం వింటున్నవి, చూస్తున్నవి చూడండి. ప్రభుత్వాలు కూడా, ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ డిసెంబర్ రాగానే క్రైస్తవులకి మైనారిటీ వర్గం ఉన్నారు కదా, వాళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలని వాళ్ళు కేక్స్ కట్ చేస్తూ ఉన్నారు. ఏమిటి అసలు జరుగుతూ ఉన్నది? మనం వింటున్నవి, చూస్తున్నవి క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్ గురించి, క్రిస్మస్ తాత, శాంతా క్లాస్, రెయిన్డీర్స్, చూడండి, క్యాండిల్ వర్షిప్, క్యాండిల్ సర్వీస్. ఇవి అసలు దేవుని వాక్యంలో క్రిస్మస్ అనే పదం లేదు దేవుని బైబిల్ గ్రంథంలో. AD 100 అపోస్తలులు ఆచరించినట్లు ఆధారములు ఎక్కడా లేవు. ఒక విషయాన్ని చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించారు, ఇదిగో నేను వచ్చి పర్యంతము ప్రభు బల్లను, నా యొక్క శరీరము రొట్టె, నిజమైన ఆహారము, నా కృత నిబంధన రక్తం, ద్రాక్షరసము, నేను వచ్చి పర్యంతము దీన్ని ఆచరించండి అని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. అపోస్తలులు ఆజ్ఞాపించారు, వాళ్ళు ఆచరించారు, తర్వాత మనకు అందించారు. అలాగా ఒక డిక్రీగా, ఒక కమాండ్గా, ఆజ్ఞగా ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తు బర్త్డే గురించి రాయబడలేదు. చూడండి ఆశ్చర్యమైన సంగతి, దేవుని వాక్యంలో ఇశ్రాయేలుకు సంబంధించిన రాజులు లేక ప్రవక్తలు, అపోస్తలులు ఎక్కడ వాళ్ళ బర్త్డేలు కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు, ఆచరించినట్లు, వేడుక చేసుకున్నట్లు కనిపించడం లేదు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం అంతటా మనం పరిశీలిస్తే 2 బర్త్డేల గురించి ప్రస్తావించబడ్డాయి. వాళ్ళిద్దరు కూడా రాజులు, సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు, ఆచరించిన వాళ్ళు వేడుగ్గా. అందులో ఒకటి పాత నిబంధన గ్రంథం ఆదికాండం 40 అధ్యాయం 20 వచనాల్లో చూసినప్పుడు ఫారో గురించి వ్రాయబడింది. అతను తన జన్మదినాన్ని వేడుగ్గా చేసుకుని అనేకులకు విందుగా చేసినప్పుడు ఆ రోజునే భక్ష్యకారుల అధిపతి చీఫ్ బేకర్ను ఉరి తీయించాడు. చూడండి, రాజు బర్త్డే, మరొక వ్యక్తిని ఉరి తీయించాడు. జన్మదినం అక్కడ ప్రస్తావించబడింది ఒకటి. రెండవది కృత నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో హేరోదు బర్త్డే, మత్తయి సువార్త 14 అధ్యాయం 6 వచనంలో 7 వచనాల్లో హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదు కుమార్తె నాట్యమాడిన సందర్భం. ఆ సందర్భంలో ప్రవక్త జాన్ ద బాప్టిస్ట్ బాప్తిస్మిచ్చి యోహానును శిరచ్ఛేదనం చేశారు. దేవుని వాక్యం అంతట్లో ఈ 2 సందర్భాల్లోనే బర్త్డే జరిగినట్టుగా ప్రస్తావించబడింది. మరైతే ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినము దేవుని వాక్యంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు, ఒక డేట్ ప్రస్తావించబడలేదు. వాటిని ఆచరించండి అని కూడా మనకి కమాండ్, ఆజ్ఞ ఇవ్వబడలేదు. వాళ్ళు ప్రకటించారు. ఉపదేశ రూపము, స్వార్థ క్రమము, లేఖనముల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిను, మరణించెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. ఇవి వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇదే క్రిస్మస్, ప్రభు జన్మించాడు, బర్త్డే అనేది డిసెంబర్ మాత్రమే కాదండి, జనవరి 6-7 తారీఖుల్లో ఈజిప్టు, జార్జియా, సెర్బియా, రష్యా, ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్, అలాగే ఆస్ట్రేలియా డిసెంబర్ వాళ్ళకి వేసవి కాలం కాబట్టి, జూన్ జూలైలో వాళ్ళకి శీతాకాలం కాబట్టి, వింటర్ అనే కిక్, శీతాకాలం మాకు ఉండాలని వాళ్ళు కొంతమంది ఆస్ట్రేలియన్స్ కూడా శీతాకాలంలో జూన్ జూలైలో ఆచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆలోచించండి, మీ కుటుంబంలో మీ బిడ్డ జన్మదినం సంవత్సరంలో ఎన్నిసార్లు ఆచరిస్తారు మీరు?
ఒకసారే కదా. కానీ ఎందుకు ఇలా వచ్చింది? డిసెంబర్లో అని కొంతమంది, లేదు మార్చి అని కొంతమంది, లేదని ఇలా వాదనలు ఎందుకు వచ్చాయి? ఆ విషయాలు మనం ఇప్పుడు దేవుని కృప వలన వాస్తవాలను, క్రిస్మస్ యొక్క అర్థము, వాస్తవములను వాక్యపు వెలుగులోని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దయచేసి దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని శ్రద్ధగా వినండి. దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు క్రిస్మస్ అనేది డిసెంబర్ 25న మాత్రమే అని అసలు ఎలా వచ్చింది? ఇంతకుముందు మనం చూసాం, డేట్ ప్రస్తావించబడలేదు దేవుని వాక్యంలో. అపోస్తులు కానీ AD 1st సెంచరీలో ఎవరు ఆచరించలేదు. అపోస్తులు, క్రైస్తవులు ఆచరించలేదు. తర్వాత సంఘానికి వాటిని అందించలేదు. కానీ ఎలాగ వచ్చేసాయి ఇవి అనేది చూస్తే, ఒకటి సతుర్నాలియా, ఈ పదం గుర్తుపెట్టుకోండి. సతుర్నాలియా అనగా ప్యాగన్ ట్రెడిషన్ ఇన్ రోమ్. డిసెంబర్ 25న అన్యజనుల దేవతను రోమ్ సంస్కృతి ఆచార వ్యవహారాల్లో వాళ్ళు డిసెంబర్ 25 ఆ జన్మదినము సతుర్నాలియాస్, గాడ్ సాటర్న్ అతనికి సంబంధించింది ఆచరిస్తూ వచ్చారు డిసెంబర్ 25లో. రెండవది పోప్ జూలియస్ I మరియు కాన్స్టంటైన్ ద గ్రేట్, వాళ్ళు కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని మతముగా స్వీకరించినప్పుడు అదే డేట్ డిసెంబర్ 25న ఎక్కడి నుంచి ప్యాగన్ ఫెస్టివల్ కాదు, అన్ని జనుల దేవతను కాదు మనం ఆరాధించాల్సింది, క్రైస్తవుల్ని ఆనందింపజేయడానికి, సంతోషపెట్టడానికి, చేరువవ్వడానికి అదే రోజు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినంగా మనం ఆచరిద్దాం అని అతను తన సామ్రాజ్యం అంతట్లో ప్రకటించినట్టు ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. మరొకటి బాబిలోనియన్ ఫెస్టివల్స్, బబులోను పండుగలు. ఏమిటిది? దేని వాక్యం చెప్తూ ఉంది, మిస్టరీ బబులోను ఉన్నది, బబులోను నుంచి మీరు బయటకు వచ్చేసేయండి, కమ్అట్ ఫ్రమ్ బాబిలోన్. ఇంతకీ బబులోను గురించి ప్రస్తావించబడింది. అవును, నిజమే, వాస్తవమే. బబులోను పండుగల్లో ప్రధానంగా మనం చూస్తాం నిమ్రోద్ అనే వ్యక్తి, అతని భార్య సెమిరామిస్, వాళ్ళకి పుట్టిన ఏక కుమారుడు నినస్, తమ్మూజ్ అనే వాక్యంలో మనం చూస్తాం ఎహెజ్కేలు గ్రంథంలో. వాళ్ళకు సంబంధించింది అనగా నిమ్రోదు ఫస్ట్ యాంటీ గాడ్, దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పనిచేసినవాడు, బాబిలు గోపురం కట్టినవాడు, దానిపైన బలిపీఠాన్ని కట్టి దురాత్మలను, సాతాను సమూహములన్నిటినీ ఆ స్థలానికి రప్పించడానికి, పరలోకంలో ఉన్న దేవుని సింహాసనాన్ని త్రోసివేయడానికి ప్రయత్నించిన వాడు నిమ్రోద్. అతను చనిపోయిన తర్వాత అతని భార్య గర్భం ధరించి తమ్మూసుని కన్న తర్వాత ఆమె తన నేరాన్ని, అపరాధాన్ని కప్పుకోవడానికి చనిపోయిన నిమ్రోదున గర్భాన్ని జన్మించాడు తమ్మూజ్ అని చెప్పి సూర్యదేవుడు మళ్ళీ జన్మించాడని అతని జన్మదినాన్ని డిసెంబర్ 25గా చూడండి. తర్వాత రోమన్ కెథాలిసిజం దీన్ని తీసుకుంది, ఆచరించింది. మీరు ఎక్కడైనా చూడండి, కన్య మరియా మరియు శిశువు, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు వధింపబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయనలో విశ్వాసం ఉంచండి, ఇవి కనిపించవు. వాళ్ళ విగ్రహాల్లో కానీ వాళ్ళు పెట్టినటువంటి ప్రతిమలు, బొమ్మలు, చిత్రపటాలు చూస్తే కన్య మరియా మరియు శిశువైన యేసు. కారణం సెమిరామిస్ మరియు జన్మించిన నినస్, తమ్మూజ్. అక్కడి నుంచి తీసుకొని దీన్ని సంఘంలోనికి చచ్చుకొని వచ్చింది. నిజానికి చూస్తే క్రిస్మస్ అనగా లిటరల్ మీనింగ్, యాక్చువల్ మీనింగ్ అసలు అర్థమేమై ఉన్నది? క్రిస్మస్ కొంచెం వివరంగా మనం చూస్తే, క్రిస్మస్ అనేది మనం ఆలోచిస్తే ఈ విధంగా కనపడుతూ ఉంది. మాస్ ఆఫ్ క్రైస్ట్. మాస్ అర్థమేమిటి? ఎ బిగ్ మాస్ లైక్ బాడీ. మరొకటి, అది బర్త్డే కాదు, క్రిస్మస్ అనగా అర్థం. అందులో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కొరకు అర్పించిన కమ్యూనియన్, సిలువ, బలి, సాక్రిఫైస్, అర్పణ, దాని అర్థం ఇచ్చే విధంగా ఉన్నది మాస్ అనగా అర్థం. నిజానికి అది బర్త్డే కాదు. చూడండి, ఈస్టర్ అనగా రిజరెక్షన్ కాదు, పునరుద్ధానం కాదు, అది సెమిరామిస్ నుంచి వచ్చింది. ప్యాగన్ ఫెస్టివల్, బాబిలోనియన్. క్రిస్మస్ కూడా ఆ విధంగానే వచ్చింది. అయితే ఇవి సంఘంలోనికి ఎలాగ చొచ్చుకొని వచ్చేసాయి అనే విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం.
దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదువుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినము మత్తయి సువార్త 2వ అధ్యాయంలోను, లూకా సువార్త 2వ అధ్యాయంలోను, 3వ అధ్యాయంలో ఇవి వివరంగా ప్రస్తావించబడ్డాయి. అందులో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు డిసెంబర్లో జన్మించాడు అనడానికి ఆధారములు కనిపించడం లేదు. కానీ ఆయన జన్మించాడు. యువర్ మై సన్, ఐ హావ్ బిగాటన్ యూ టుడే, దిస్ డే. నేడని ఒక దినం ఉన్నదని 2వ కీర్తన చెప్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించాను. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఆ వాస్తవాన్ని పట్టుకుని మనం పరిగెడుతున్నాం. అయితే డేట్స్ మనం పెట్టడానికి వీల్లేదు. అలాంటి సమాచారం అందుబాటులో కూడా లేదు. ఎవరైనా వచ్చి ఇదే క్రిస్మస్ డిసెంబర్ 25 కరెక్టు అని ప్రస్తావించవచ్చు. ఒక్క మాటలో మనం ఎక్కడ లేఖనాల్లో చూపించి పరిశుద్ధ గ్రంథంలో బిబ్లికల్ ప్రూఫ్ ఏది, ఎక్కడ దేవుడు కమాండ్ చేశాడు అని అడిగితే ఆన్సర్ లేదు. డిసెంబర్లో చలికాలంలో ఆయన పుట్టలేదు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు నాకు కనపడుతూ ఉన్నాయి లేఖనముల నుండి. ఆ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ విధంగా ప్రస్తావించబడింది. రాత్రి వేళ ఆ దేశములో ఆ కాలంలో రాత్రి వేళ పశువుల కాపరు తమ మందను గొర్రెలను కాచుకొని చుండిరి. చూడండి, పరిశీలిస్తే రాత్రి వేళ మందను కాచుకోవడం ఏమిటి ఆలోచించండి. ఈ విషయాన్ని కొంచెం అర్థవంతంగా చూడండి. రాత్రి వేళ వాళ్ళు పరుంటారు, మందలు పడుకుని ఉంటాయి. రాత్రి వేళ మందను కాచుకొని చుండగా ఈ విషయాన్ని చూస్తే మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రాంతంలో చూస్తున్నాం. ఇప్పుడే డిసెంబర్ మనకి చలి విపరీతంగా ఉంది. మిడిల్ ఈస్ట్లో మరింత వణుకు పుట్టించే చలి ఉన్నది. కాబట్టి వాళ్ళు మందలను మార్చి నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే పొలాల్లో ఉంచుతారని, ఇక వర్షాకాలము తర్వాత శీతాకాలం వస్తే ఇళ్ల దగ్గరే గృహాల దగ్గరే ఉంచుతారని, పెన్స్లో అని చెప్పబడింది. అయితే మరి రాత్రి వేళ వీళ్ళు మందను కాచుకుంటున్నారు, కారణం ఏమిటి? ఆసక్తికరమైన విషయం ఏమిటన్నట్లయితే గొర్రెలు తమ పిల్లలను పెడుతూ ఉన్న సందర్భం అది. కాబట్టి వాళ్ళు వేరు చేస్తున్నారు. రాత్రి వేళ మందులు వేల గొర్రెలు ఉన్నాయి కదా అక్కడ, వాటిని పెట్టినటువంటి గొర్రె పిల్లల్ని గొర్రెల మందుల నుంచి సెపరేట్ చేసుకుంటున్నారు, వేరు చేస్తున్నారు. రాత్రిపూట పనిలో ఉన్నారు వాళ్ళు. సాధారణంగా గొర్రెలు యూదుల రబ్బైస్ను మనం అడిగితే, రబ్బు నీళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు స్ప్రింగ్ సీజన్, మార్చి ఏప్రిల్లో గొర్రెలు ఈను కాలం అని. సాధారణంగా చూడండి, అది శీతాకాలం కాదు, చలికాలం కాదని అర్థమవుతుంది. మరొక విషయం, సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడుతున్న కాలము. రోమియులు, పాలకులు, ఆ లీడర్స్ తెలివైన వాళ్ళు. వర్షాకాలంలోనో శీతాకాలంలోనో జనసంఖ్య వాళ్ళు చేయరు. అది హిస్టారికల్ ట్రూత్, సత్యం అది. కాబట్టి అది శీతాకాలం కాదని మనకు అర్థమవుతూ ఉంది, డిసెంబర్ కాదని. మరొక విషయం చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో జకరియా ఎలిజబెత్ గురించి ప్రస్తావించబడింది. జకరియా గురించి మాట్లాడుతూ జకరియా అబియా తరగతికి చెందినవాడు, యాజక ధర్మం చేస్తున్నాడని. ఒక విషయాన్ని మనం చూస్తే ఈ క్లూని మనం తీసుకొని అబియా తరగతి అసలు ఏమిటి, ఆ వరుస క్రమము, ఆ క్లాస్ కోర్స్ ఏమై ఉన్నది. మొదటి దినవృత్తాంతములు తీసుకున్నట్లయితే 24వ అధ్యాయము 1-4 వచనాల్లో యాజకులకు ఉండాల్సిన తరగతులు వరుస క్రమము చెప్పబడింది. ఎలియాజరు గోత్రం నుండి 16 మంది వంశక్రమం నుండి, ఏతామారు నుండి 8 యాజకులను తీసుకున్నారు. మొత్తం 16 మరియు 8 24 తరగతులు లేక 24 యాజకులు. అందులో జకరియా ఉన్నటువంటి అబియా తరగతి 8వ తరగతికి వస్తున్నాడు. వరుస క్రమంలో 24 వరుసల్లో 8వ తరగతి క్రమానికి, కోర్స్కి, క్లాస్కి వస్తున్నాడు. సాధారణంగా మనం యూదులు వాళ్ళని ప్రస్తావించినప్పుడు ఈ తరగతులు క్రమంలో ఒక్కొక్క యాజకుడు ఏ కాలంలో దాదాపుగా వస్తాడు అనేది చూస్తే అబియా తరగతి సంవత్సరంలో ఒక్కొక్క యాజకుడు 2 సార్లు చేస్తాడని, అందులో అబియా తరగతి జూన్ లేక జూలై లేక డిసెంబర్ లేక జనవరి, జూన్ డిసెంబర్ ఆ 2 మార్లు వస్తాడని వాళ్ళు చెప్తున్నారు. అబియా తరగతి చీట్లు వేస్తే అక్కడికి వస్తుందన్నమాట అతని క్రమం, విధానం. అతను పరిచర్య చేసేది యాజక ధర్మం. మరి జకరియా అబియా తరగతిలో ఉన్నప్పుడు అతను చేసినటువంటి పరిచర్య చూస్తే
దేవాలయంలో ఉన్నప్పుడు గబ్రియేలు దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అది జూన్ అయి ఉంటుందని లేక డిసెంబర్ అయి ఉంటుంది. జూన్ అయితే అక్కడ ప్రస్తావించాడు ఏమని, నీ భార్య గర్భం ధరిస్తుంది, యోహానను పేరు పెడతావని ప్రస్తావించినప్పుడు ఆ జూన్ మాసంలో ఒక వారం పరిచయం చేసుకుని తన ఇంటికి వెళతాడు. తర్వాత ఆమె గర్భం ధరిస్తుంది. అది ధరించిన తర్వాత 6 నెలల తర్వాత గబ్రియేలు దూత మరలా కన్యైన మరియ దగ్గరికి వెళ్ళి నజరేతులో మాట్లాడినట్టు మనం చూస్తాం. 6 నెలల ఎడమ గ్యాప్ చూస్తే జూన్ నుంచి 6 నెలల గ్యాప్ తీసుకుంటే డిసెంబర్ వస్తూ ఉంది. అంటే డిసెంబర్ జనవరిలోనూ గబ్రియేలు దూత ప్రత్యక్షమై ఉంటుంది కన్య మరియకు. ఆ తర్వాత ప్రభు 9 నెలలు సెప్టెంబర్ వస్తూ ఉంది. సెప్టెంబర్ లేక అక్టోబర్. చూడండి, డిసెంబర్ రావటం లేదు ఎలాగ ఆలోచించిన. లేక మరొకటి, ఒకవేళ అభ్యత రీతిలో డిసెంబర్లో చేస్తున్నప్పుడు జకరియా అంటే సంవత్సరానికి 2 సార్లు చేస్తాం అనుకున్నాం కదా యాజకులు, డిసెంబర్లో చేస్తున్నప్పుడు అప్పుడు ఒకవేళ గబ్రియేలు దూత ప్రత్యక్షమైతే డిసెంబర్ నుంచి 6 నెలలు జూన్ జూలై ఆ మాసంలో కన్యమరి దగ్గరకు గబ్రియేలు దూత వచ్చి ఉండవచ్చు. అక్కడ మాట్లాడితే ఆ తర్వాత 9 నెలలకి ప్రభు జన్మిస్తున్నాడు. మార్చ్ ఏప్రిల్ వస్తూ ఉంది. చూడండి, స్ప్రింగ్ సీజన్. కాబట్టి ఎలా చూసినా డిసెంబర్ అనేది రావడం లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. మరొకటి, నిర్గమకాండం 40వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్ష గుడారమును మోషే నిలువబెట్టించాను, ట్యాబర్నకెల్ను నిలబెట్టించాడు. ఏమిటి దీనికి అర్థం ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాను. ఎబ్రీ భాషలోకి వెళితే వర్డ్ మేడ్ ఫ్లెష్ అండ్ ట్యాబర్నకెల్డ్ అమాంగ్ us, ప్రత్యక్ష గుడారం వలె మన మధ్యలో నిలబెట్టబడినో. ఇప్పుడు అది మొదటి నెల మొదటి దినము నిస్సాన్, మార్చి ఏప్రిల్లో వచ్చేది. అనగా యూదులకు సంబంధించినటువంటి పండుగలను మనం పరిశీలిస్తే వాళ్ళ ఫెస్టివల్స్ లేవికాండం 23లో ప్రస్తావించబడినవి 7 పండుగలు. పస్కా పండుగ, నియామక కాలములు, గాడ్స్ అపాయింటెడ్ టైమ్స్, మొయ్యీద్, పస్కా పండుగ, పొంగని రొట్టెలు పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ, శృంగధ్వనుల పండుగ, తర్వాత ప్రాయశ్చిత్తార్థమైన పండుగ, ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్, తర్వాత పర్ణశాలల పండుగ. 7 పండుగలు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువేయబడ్డం, పస్కా పండుగ, తర్వాత సమాధిలో 3 దినాలు పులిన రొట్టెల పండుగ, తిరిగి లేవటం ప్రథమ ఫలముల పండుగ, తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డం, పెంతెకొస్తు పండుగ. చూడండి, ఒక్కొక్కటి జూయిష్ ఫీస్ట్ పండుగలకి, ఫెస్టివల్స్కి వీళ్ళు లింక్ చేయబడి వచ్చాయి. కాబట్టి ఆలోచిస్తే ఆయన జన్మదినం కూడా యూదులకు సంబంధించిన ఏదో పండుగకి లింక్ చేయబడి ఉంటుంది, ఒక ప్రముఖ ఫీస్ట్కి సంబంధించింది. ఒకవేళ సెప్టెంబర్లో అయితే రోష్ హషానా పండుగ చేస్తున్నారు వాళ్ళు, లేక మార్చి ఏప్రిల్ అయితే నిస్సాన్ ప్రత్యక్ష గుడారం నిలబెట్టబడింది. కాబట్టి ఆలోచిస్తున్నప్పుడు డిసెంబర్ నెల ఎక్కడ కనెక్ట్ అవటం లేదు, చలికాలము. అయితే ఒకటి మాత్రం జరుగుతుంది, డిసెంబర్ నెలలో వాళ్ళకి ఫీస్ట్ ఆఫ్ హనుకా ఫీస్ట్ అనగా ఆలయ ప్రతిష్ఠిత పండుగ. అంతియోకస్ ఎపిఫానియా ఆలయాన్ని అపవిత్రపరిచాడు, తర్వాత మక్కాబీయులు దాన్ని పవిత్రపరిచారు. యూదులు డిసెంబర్లో అది ఆచరిస్తున్నారు. డిసెంబర్లో ప్రభు జన్మించినట్లు ఆధారాలు లేవు అక్కడ చూస్తూ ఉండగా, కానీ ఆయన జన్మించాడు. నేడనే ఒక దినం ఉంది, టుడే ఐ హావ్ బిగాటెన్ యూ. వాస్తవాన్ని పట్టుకోండి, నేడనే దినం ఉన్నది. డేట్ దేవుని వాక్యం ప్రస్తావించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు దేవుడు మరుగు చేసి ఉంటాడు? దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దైవజనుడు ప్రవక్త అయిన మోషే సమాధి ఎక్కడ ఉన్నదో నేటికి ఎవరికి తెలియదు. ఒకటి తెలిస్తే ఏమై ఉంటుంది? ఖచ్చితంగా యూదులు ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహారాధన చేసి ఉండేవారే. ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం ప్రస్తావించబడలేదు. ఎందుకని? రాజుల రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో నెహుష్టాను గురించి వ్రాయబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తు పోలిగా మాదిరిగా చెప్పబడింది. కానీ తర్వాత ఇత్తడి సర్పాన్ని, స్తంభం మీద మోపబడిన ఇత్తడి సర్పాన్ని ఇశ్రాయేలీయులు దహన బలులు, సమాధాన బలులు, ధూపం వేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు హిజ్కియా రాజుతో, దాన్ని
చిన్న భిన్నములుగా చేసాయి, ఉంచొద్దని. చూడండి, దేవుడు ఎక్కడ మౌనముగా లేఖనాల్లో క్లూ ఇవ్వలేదు, అక్కడ మనం ఆగిపోవటం ఉత్తమం. దేవుడు ఎక్కడ మాట్లాడాడో ఆ విషయాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు క్రిస్మస్ గురించి ఆలోచిస్తే దేవుడు చూపించిన విషయాలు ఏమై ఉన్నవి? క్రిస్మస్లో నిజమైన ఆరాధన ఏది? ట్రూ వర్షిప్ ఏది? వ్యర్థమైన ఆరాధన ఏది? వ్యర్థముగా వర్షిప్ వ్యానిటీగా, నిష్ప్రయోజనంగా, మీనింగ్లెస్గా జరుగుతున్నది ఏది? అందుకని దేవుని వాక్యం యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 15:9 7-9 మీరు మీ పితరుల పారంపర్య ఆచారములను బట్టి మీరు నన్ను ఆరాధిస్తున్నారు, అది వ్యర్థముగా, వ్యానిటీ వర్షిప్, నిష్ప్రయోజనము, మీనింగ్లెస్ వర్షిప్. మీ పెదవులతో మాత్రం నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయములు నాకు దూరముగా ఉన్నవి. నేటి సంఘాల్లో చూస్తున్నప్పుడు ఇది వాస్తవం కాదా? హృదయములు లోపడాల్సిన విధానము సబ్మిట్ టు హిమ్, రూల్ బై హిమ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏలుబడి పరిపాలన ఏది సంఘముల్లో? ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడానికైనా బెత్లెహేంలో సందడి జరిగిందా? సంబరం జరిగిందా? ఏం జరిగింది? యెరూషలేము రాజైన హేరోదు అంతా కలవరపడలేదా? ఎక్కడ సంబరం, సందడి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మ్యాన్ మేడ్ థియరీస్, మనుషులు చెప్తున్నవి తీసుకొని వచ్చేసారు. ఏమని? క్రిస్మస్ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని, ట్రూత్ని విడిచిపెట్టేశారు. పండుగ చేయకపోతే ఎలాగా? మన పిల్లల బర్త్డేలు చేస్తున్నాం కదా, ప్రభు కూడా చేసేద్దాం. చూడండి, క్రైస్తవులు పండుగలు ఆచరించడం వలన స్వార్థ ప్రబలుతుందని దేవుని వాక్యం ఎక్కడ ప్రస్తావించలేదు. మీరు వెళ్ళి సర్వలోకముకు స్వార్థ ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలాగా? ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించండి, సిలువబడిన యేసుక్రీస్తును. అదే సమయంలో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, నిలిచిన వారైతే నిజమైన శిష్యులు. వాక్యంలో అబైడ్, రిమైన్ ఇన్ ద స్క్రిప్చర్, వాక్యంలో నిలిచి ఉండండి. మరొకటి, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే, ప్రేమ చూపించినట్లయితే నిజంగా నాకు మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తూ ఉంది. క్రిస్మస్ ఆచరణ కాదండి, అన్యులను, రక్షణ లేని వారిని, సున్ను కొట్టిన సమాధుల్ని పిలుస్తున్నాం క్యాండిల్ సర్వీస్ అని. కానీ దేని వాక్యం చెప్తూ ఉంది? నిజమైన వెలుగు ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఏమిటండి క్రిస్మస్లో జరిగే క్యాండిల్ సర్వీస్? వాక్యానికి అనుకూలమైనవైన క్రిస్మస్ స్టార్. చూడండి, వ్యర్థమైన ఆరాధన. ఈ క్రిస్మస్లో 2 విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి దేవుని వాక్యంలో. ఒకటి, జ్ఞానులు, మెజాయ్, వాళ్ళు ఎంతమంది ప్రస్తావించబడలేదు. వాళ్ళు బంగారము, బోళం, సాంబ్రాణి ఇచ్చారు కాబట్టి 3 అంటున్నారు. కానీ 3 కాదు, వాళ్ళు 2 కంటే ఎక్కువై ఉండవచ్చు, బహుశా 3, 4. వాళ్ళు సమర్పించినవి 3 విషయాలు కాబట్టి 3 అన్ని లెక్కలకు వచ్చేసారు. ఈ మెజోయి, మ్యాగీ అని చెప్పబడిన విజ్ఞానులు, వైజ్ మెన్. తర్వాత చూస్తే పశువుల కాపరులు. చూడండి, ట్రూ వర్షిప్ కొంతమంది చేశారు, కానీ హేరోదు యెరూషలేం కలవరపడింది. ట్రూ వర్షిప్ వాళ్ళు చేయలేకపోయారు. హేరోదు చెప్పాడు, మీరు వెళ్ళి ఆ బాలుడి గురించి అన్ని ఆచూకీ వివరాలు నాకు తెలియజేయండి, నేను వచ్చి పూజిస్తాను. ఎక్కడ అది? చూడండి, క్రిస్మస్ ట్రీ అర్థమేమిటి అసలు? ఎలా వచ్చింది? కానీ దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం 52:8 నేను దేవుని మందిరంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూడండి, వేరు చిగురు లేని క్రిస్మస్ ట్రీస్ డెకరేషన్ చేయడం కాదండి, పిల్లలకు నేర్పించండి. పేరెంట్స్ చర్చెస్లో బోధించడం లేదు. మనం ఏమై ఉన్నాం? దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్లు, మనకి వేరు చిగురు మన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, క్రిస్మస్ స్టార్ ఎలా వచ్చింది? ఆ రోజు కనిపించింది ఒక నక్షత్రం, త్రోవ చూపించింది. జ్ఞానులకు ప్రభువైన యేసుక్రీస్తుని చూపించారు. అక్కడేం జరిగింది? త్రోవ చూపించింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ప్రభు ఏం చెప్పారు వాళ్ళకి? వాళ్ళు ఆరాధన చేశారు. చూడండి, ఏమిటి వాళ్ళు సమర్పించింది? బంగారము అనగా ఆయన రాజు అని అర్థము, బోళము, బోళం అనగా చేదైనది, మిర్ చేదైనది. కాబట్టి ఆయన చనిపోతాడు, మరలా తిరిగి లేస్తాడు, ఆయన పునరుద్ధానం గురించి బోళము. చూడండి, ఇన్ఫాంట్స్ బేబీ దగ్గరికి బోళం తీసుకెళ్ళి వెళ్ళరు. కాబట్టి అది అందులో ప్రాఫెసీ, ప్రవచనం ఉంది. బంగారము, ఆయన రాజు అయినాడు, గోల్డ్, తర్వాత మిర్ బోళము, తర్వాత సాంబ్రాణి, ఫ్రాంకిన్సెన్స్ అనగా ఆయన యాజకుడు, హై ప్రీస్ట్. చూడండి, ఇదేంటి వర్షిప్? క్రిస్మస్లో ఆచరిస్తున్న వాళ్ళు నిజంగా ఇవి తీసుకెళ్తున్నారా?
బంగారము బోనం సాంబ్రాణి, మేంచర్ పశువుల తొట్లు ఆయన పొరండు పెడుతున్నారా? ఇవి ఒకసారి 2000 సంవత్సరాల క్రితం జరిగాయి. ప్రతి ఏట ఇవి మళ్ళీ రిపీట్ కావటం లేదు. ఆ రోజు వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు, మన కొరకు పంపిన పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. సత్యములో నుంచి సర్వసత్యంలోనికి మనం వెళదాం. చూడండి, ట్రూ వర్షిప్. వాళ్ళు ప్రభుని ఆరాధించిన తర్వాత జ్ఞానుల గురించి చెప్పబడింది, మరి యొక్క మార్గము గుండా వాళ్ళు తమ దేశంలోకి వెళ్ళిపోయేరి. చూడండి, క్రిస్మస్లో ప్రభువైన యేసుక్రీస్తులో ఏమిటి మనం తెలుసుకునేది ఏమిటనట్లేదు, ఆయన మన కొరకు జన్మించాడు. ఎందుకు? మనం ఈ లోకంలో మరలా తిరిగి జన్మించాలని. తర్వాత మన ప్రవర్తన, క్యారెక్టర్, మరి యొక్క మార్గము, అంతకుముందు మనం జీవించిన పాపం, అపవిత్రత, చీకటి బ్రతుకులు మనలో కనిపించకూడదు. క్రిస్మస్ సెలబ్రేషన్లో ఎవరినండి మనం ఆహ్వానిస్తున్నది? మంత్రుల్ని కదా. రక్షణ పొందిన వాళ్ళైనా వాళ్ళు? నిజమైన వెలుగు వాళ్ళలో ఉన్నదా? వాళ్ళు క్యాండిల్ సర్వీస్ చేయడం ఏంటి? వాళ్ళు దీపాలు ఆర్పితే దీపాలు వెలిగించడం ఏమిటి? నిజమైన వెలుగు గురించి, దీపావళికి దీనికి తేడా ఏమిటి? నిజమైన వెలుగు గురించి మాట్లాడండి, ట్రూ లైట్ గురించి మాట్లాడండి. ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన లోకంలోనికి వస్తే ప్రతి మనిషిని వెలిగించెను, ఆయనలో జీవం ఉండెను. ఎంత నీ కుటుంబంలో వెలిగించబడిన వారు, నిజమైన వెలుగును స్వీకరించిన వారు ఎవరు? ట్రూ వర్షిప్ ఏది? విషయాన్ని చూస్తున్నప్పుడు మరొకటి, పశువుల కాపరులు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి తెలియజేయబడిన విషయములను, విన్న వాటిని, కన్న వాటిని వారు ప్రచురము చేసిరి, దేవుని స్తోత్రము చేసిరి. చూడండి, సంఘము సండే వర్షిప్ చేయడానికి, మిగతా రోజులు సువార్త ప్రకటించడానికి. అదండి చర్చ యొక్క పిలుపు. మిగతా రోజులు సువార్తను ప్రకటించడానికి. ఈస్టర్ అనేది బాబిలోనియన్ ఫెస్టివల్, ఈస్టర్గా పునరుద్ధరణ అనేదే కావాల్సిన అర్థం ఎలా వచ్చేసింది? సంఘంలో చొచ్చుకొని వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మోటి మనిషిని ఆదామును తీసుకోండి, హవ్వను. వాళ్ళు దేవుని పోలిక సృష్టింపబడ్డారు, దేవుని చేతులు వాళ్ళు నిర్మించాయి. కానీ దేవుని మాట వాళ్ళు వినలేదు, అబద్ధాన్ని వాళ్ళు నమ్మారు. సర్పం తీసుకొచ్చిన అబద్ధమును వాళ్ళు నమ్మారు. చూడండి, నేటి సంఘాల్లో ఇదే జరుగుతూ ఉన్నది. సత్య స్వరూపైన ఆత్మ చెప్తున్న విషయాలే ఎంతమంది తీసుకుంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఈ సందర్భంలో క్యారెక్టర్స్ అందులో ఉన్నవి తీసుకుంటే, యోదయ బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివే, కానీ ఏలిక, ఇశ్రాయేలును పాలించే అధిపతి నీలో నుండి వస్తున్నాడు. చూడండి, తృణీకరింపబడినవి చిన్న వాటిని, నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చినా తృణీకరింపబడిన వాటిని, చీకటి గల చోట అక్కడి నుంచి ఆయన వస్తున్నాడు కాబట్టి వాటికి మహిమ వస్తూ ఉంది. రారాజు వస్తున్నాడు ఆ స్థలంలో నుంచి. ఈ క్రిస్మస్ క్యారెక్టర్స్ని ఒకవేళ మనం తెలుసుకోవాలనుకున్నట్టయితే అందులో ఉన్న పేర్లు చూడండి. జకర్యా గురించి తెలుసుకుంటే, ద లార్డ్ హ్యాస్ రిమెంబర్డ్, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని అర్థం జకర్యా. ఎలిజబెత్ని తీసుకుంటే, గాడ్ ఈజ్ మై ఓత్, దేవుడే నాకు ప్రామాణికము అని అర్థం. వాళ్ళు పుట్టిన యోహాను మనం తీసుకుంటే, గ్రేస్డ్ బై గాడ్, దేవుని అనుగ్రహము పొందినవాడు, కృపచేత ఆవరింపబడినవాడు అని అర్థం. మేరీ అనగా మరియని తీసుకుంటే, పేరుకి అర్థం రెబెలియస్, తిరుగుబాటు చేసేది. తిరుగుబాటు చేసేదాన్ని అనగా మేరీ అనే పదం అంతకుముందు మిరియాంలోంచి వచ్చింది. కానీ దీనురాలు, కృపతో నిండినది. చూడండి, పేరు అలా ఉన్నది, కానీ చూడండి స్వభావం ఎలా ఉన్నదో. అత్యంత దేవుని దీనురాలు, కృపను పొందుకున్నది. యోసెఫ్ అనగా హీ విల్ యాడ్, సమకూర్చుకుంటాడు, నీతిమంతుడైనాడు, చెదరగొట్టుకోలేదు. చూడండి, మ్యాగీ అనగా వైజ్ మ్యాన్, వీళ్ళు ఎంతమందో తెలియదు కానీ 2 కంటే ఎక్కువై ఉంటారు, బహుశా 3 లేక 4 అయి ఉంటారు. వీళ్ళు ఆరాధన చేశారు, వేరొక మార్గం కూడా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. చూడండి, తర్వాత చూస్తే గబ్రియల్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. గబ్రియల్ దూతకి అర్థం దేవుడైన బలము అనే అర్థము, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. తర్వాత సిమియోన్ క్యారెక్టర్ మనం చూస్తాం. చూడండి, హేరోదు చెప్తూ వచ్చాడు, ఆ బాలుని సమాచారం నాకు చూపించండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. నిజమైన వాస్తవమైనది అతను ఆరాధిస్తాడా? నేనే రాజు ఉండగా మరొక రాజు ఎక్కడా? యెరూషలేములో. ఆయన అతను తృణీకరించలేదా? ప్రభువైన యేసుక్రీస్తును చంపడానికి చూడలేదా? 2 సంవత్సరములు గల ఈడుగల పిల్లలందరినీ సంహరించలేదా హేరోదు ద గ్రేట్? ఇతను మరొక సత్యం ఏమిటన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు అనేది జూలియన్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ ద్వారా వీళ్ళు లెక్కగడుతూ ఉన్నారు. తర్వాత ఇవి తప్పని కూడా తేలుతూ ఉంది. కారణం ఏమిటన్నట్లయితే, ప్రభు జన్మించాడు అనేది ఒకటి మనం తీసుకున్నప్పుడు, అంతకు ముందే BC 4 వీళ్ళు లెక్కగట్టినటువంటి కాలానికి ముందే, ప్రభు జన్మించాడని వీళ్ళు లెక్కగట్టిన కాలానికి ముందే 4 సంవత్సరాలకి వెనకనే హేరోదు చనిపోయాడని చెప్తున్నారు చరిత్రకారులు చెప్తున్నారు. BC 4కి
అతను చనిపోయిన తర్వాత AD 6 ప్రభు జన్మించిన 6 ఏళ్లకి లెక్కలు జరిగాయని చెప్తున్నారు. కురేనియా సిరియా దేశాధిపతిగా, జోసిఫస్ హిస్టారియన్. అంటే చూడండి, హేరోదు చనిపోయినటువంటి BC 4, అక్కడి నుంచి తర్వాత AD 6, ఆ మధ్యలో ప్రభు ఎక్కడో జన్మించాడు. ప్రభు జన్మించాడు అనడానికి లేఖనాలు ఏం చెప్తున్నాయి? హేరోదు ఉండాలి, కురేనియా సిరియాకి అధిపతిగా ఉండాలి. ఈ రెండు విషయాలు ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి. కాబట్టి డేట్ ఫిక్స్ చేయడం చూస్తే హేరోదు కాలంలో కురేనియా లేడ్ అనేది చరిత్రలో కొంచెం అర్థమవుతూ ఉంది, కానీ ప్రవచనం ఏం చెప్తూ ఉంది? వాళ్ళిద్దరూ ఉన్నారని. కాబట్టి మనం లేఖనాలు నమ్ముతూ ఉన్నాం. డేట్ పెట్టడం కష్టతరంగా ఉందని బైబిల్ పండితుడు డేక్స్ 130 పాయింట్స్ లేవదీశాడు. ప్రభు జన్మించడన్న వాస్తవాన్ని తీసుకోండి, డేట్స్ వెళ్ళకండి, ఆవిడ జోలికి వెళ్ళకండి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు ట్రూ వర్షిప్ జ్ఞానులు, పశువుల కాపరులు వీళ్ళు ఆచరించారు. తర్వాత వీళ్ళు ప్రచురం చేశారు, స్తోత్రాలు చేశారు, పంచుకున్నారు దేవుని విషయాలు. చూడండి, అదే సమయంలో ఫాల్స్ వర్షిప్ చూడండి. హేరోదు ఆ బాలుని నా చేతిలో పడాలి, చంపుతానని అనుకున్నాడు కదా, పైమాటికి వర్షిప్ అంటున్నాడు. అయితే ఆ బాలుడు ఎవరి చేతికి వచ్చాడు? సిమియోను ప్రవక్త చేతిలోనికి. చూడండి, అన్న ప్రవక్త్రి. చూడండి, క్రిస్మస్ క్యారెక్టర్స్లో మరొకటి హేరోద్ అనే పేరు కూడా సాంగ్ ఆఫ్ ద హీరో అని అర్థం, ఒక హీరో అని అర్థం. హేరోద్ అనగా గబ్రియల్ గురించి చెప్పాం కదా. సిమియోన్ అనగా టు హియర్, ఆలకించడం అని అర్థం. అన్న హన్నా నుంచి వచ్చింది. గ్రేసియస్, కృపాసహితము, ఆషేర్ గోత్రికురాలు, చాలా అత్యంత శ్రేష్టమైనది. తర్వాత నజరేత్, సెపరేట్ చేయబడ్డం అని అర్థం. మరొకటి స్ప్రౌట్, మొలకెత్తటం. నజరేతులోంచి మంచిదేదైనా వచ్చినా నతనేలు ప్రశ్నించాడు, నిజమే, అపిత్రులు, దొంగలు, అసహ్యులు, నీచమైన వాళ్ళు ఉన్నారు, కానీ అదే స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు పెరిగాడు, స్ప్రౌట్ వచ్చాడు. కాబట్టి వేదన పొందిన దేశంలో, గలిలే ప్రాంతంలో మహిమ గలదానిగా చేశాడు. చివరి దినాల్లో దేవునికి మహిమ కలుగును గాక. చీకటి గల మనుషుల్లో మన హృదయంలో ప్రభు జన్మించినప్పుడు మనకి గౌరవం, గుర్తింపులు వస్తూ ఉన్నాయి, అర్థవంతమైన జీవితం వస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మేంజర్లో ఉంచబడ్డాడు, పశువుల పాకలో. అర్థమేమిటి? పశువులు గడ్డి వేసే ఆ వెస్సల్, ఆ పాత్రలో ప్రభు పరుండబెట్టబడెను. ఆయన పశుప్రాయులైన మనుషులకు, కుడి ఎడమ తెలియని పాపులకు, పాపిష్టి జనానికి, లోకానికి జీవాహారమై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరికొంతమంది ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఏమని? హిందువులకి, ముస్లింలకి ఏవో పండుగలు ఉన్నాయి కదా, క్రైస్తవులైన మాకు పండుగలు ఉన్నాయని. అది తెలుసుకోవడానికి ముందు మరొకటి, దేవుని వాక్యంలో వంశావళులు 2 వేరువేరుగా కొంచెం వ్రాయబడ్డాయి. ఒకటి మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ప్రస్తావించబడిన వంశక్రమము, ఒకటి జినియాలజీ. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయంలో మరొకటి ప్రస్తావించబడింది. కొంచెం పేర్లు కొంచెం మారుతూ వచ్చాయి. మత్తయి సువార్తలో వ్రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు నుంచి అబ్రహాం వరకు. లూకా సువార్తలో వ్రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు నుంచి ఆదాం వరకు. ఈ విషయాలు చూస్తే ఒకటి మత్తయి సువార్త వ్రాసింది ప్రభు తండ్రిని యోసేపు, రాయల్టీ, రాజులు, ప్రముఖులకు లింక్ చేయబడి మ్యాజెస్టిక్గా వ్రాయబడింది వంశక్రమం, యోసేపును తీసుకొని. మరి లూకా వ్రాసింది మరియను, కన్య మరియను తీసుకొని అక్కడి నుంచి వ్రాయబడింది. మరొకటి దేవుని ప్రసంగం 8వ గ్రంథం 22:30 కొన్యా గురించి వ్రాయబడింది. పనికి మాలిన ఘట్టం కొన్యా, శాపగ్రస్తుడు, అతని సంతానం హీనుడై ఉంటాడు, అతని సంతానం ఎవడును దావీదు సింహాసనం మీద కూర్చొనడు, కాబట్టి అతను తప్పించుకొని మరియ క్రమమును చూపిస్తూ లూకా రాశాడు. 2 కరెక్ట్ అని మనం నమ్మాల్సిందే. దేవుని ప్రవచనం, దేవుని లేఖనం. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా ఒకళ్ళు ప్రస్తావిస్తారు. క్రైస్తవులకి పండుగలు ఉన్నవా? అవును, హిందువులకు ఉన్నాయి, ముస్లింలకు ఉన్నాయి, క్రైస్తవులకు కూడా ఉంది కదా, మనం కూడా చేయకపోతే ఎలాగానే. దేని వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే, చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 5వ వచనంలో ఏ విధంగా వ్రాయబడి ఉన్నది? అహరోను ఒక బలిపీఠం నిర్మించి ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి అడిగారు. మోషే కొండ దిగుట తడవు చేయగా దాదాపు 40 దినములు కనిపించలేదు, కాబట్టి మోషే ఏమాయినో మాకు తెలియదు, కాబట్టి నీవు
మాకు ఒక దేవతను తయారు చేసి పెట్టు. వెంటనే అహరోను వాళ్ళ బంగారాన్ని తీసుకొని దేవతను చేశాడు, రూపాన్ని కల్పించాడు, బయలుదేవతను. అప్పుడు వాళ్ళందరూ బలిపీఠం మీద పెట్టేసరికి వాళ్ళందరూ ఈ విధంగా చెప్పారు, ఓ ఇశ్రాయేల్, ఇదిగో నిన్ను ఈజిప్టులో నుంచి ఐగుప్తులో తీసుకొచ్చిన దేవుడు ఇతనే. చూడండి ఏ విధంగా మార్చివేశారో దేవుని మహిమను. సరైన నాయకుడు దూరమైతే అహరోను కూడా నాయకుడే, కానీ మోషే లాంటి వాడు కాదు. నేటి సమాజంలో క్రైస్తవులు, నాయకులు, లీడర్స్, పాస్టర్స్ చేస్తున్నది ఏమిటి చూడండి ఒకసారి. వాళ్ళు దహన బలులు, సమాధాన బలులు అర్పించి ఆ దేవతకు విగ్రహానికి వాళ్ళు విలువైన ఆస్తుల్ని, దేవుడిచ్చినవి బానిసత్వాన్ని నుంచి, ఇనుపకలం నుంచి విడిపించాడు. ఆస్తులు ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి బంగారాన్ని ఇచ్చాడు, ఆభరణాలు ఇచ్చాడు, ఇశ్రాయేల్ కన్యకలను ఆభరణాలతో అలంకరించాడు. అవన్నీ వాళ్ళు తీసివేసి ఒక దేవతకు, సాతానికి, డెవిల్కి వాళ్ళు అర్పించేశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, దహన బలు, సమాధాన బలు అర్పించారు. దేవుని యొక్క స్థానంలో దాన్ని పెట్టారు అక్కడ ఆ దేవతను. తర్వాత వాళ్ళు తినుటకు త్రావుటకు కూర్చుండిరి, తర్వాత ఆడుటకు లేచిరి. కానీ అక్కడ బ్యానర్ ఏమని తగిలించారో తెలుసా మీకు? అహరోను పెట్టింది ఏమిటి తెలుసా? రేపు యెహోవాకు పండుగ జరుగును. ఫ్లెక్సీ ఏమిటి అక్కడ కనబడుతూ ఉన్నది? యెహోవాకు పండుగ జరుగును. టైటిల్ బాగుంది, ఫ్లెక్సీ బాగుంది, కానీ ఏమిటి లోపల జరుగుతున్నది? సాతాన్ని ఆరాధించటం, వర్షిప్ చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాల్లో బలహీనమైన నాయకులు, వీక్ లీడర్షిప్, తమ కడుపే తమ దేవుడని సిలువకు విరోధంగా నడుస్తున్న వాళ్ళు, సిలువను మోసుకొని నడవని వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవే కనపడుతూ ఉన్నాయి. అహరోను వలె పైవేషం, దేవునికి పండుగ జరుగును, ప్రభువైన యేసుక్రీస్తుని ఇక్కడ వర్షిప్ చేస్తున్నాం, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, కానీ జరుగుతున్నది ఏమిటి లోపల? దేవుని దుఃఖపరచడం కాదా, దేవుని గాయపరచడం కదా. వాళ్ళు ఆవుటకు తినుటకు లేచిరి, అక్కడ సంబరం జరుగుతూ ఉంది, కోలాహలం జరుగుతూ ఉంది, కానీ దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు పైన. అప్పుడేం జరిగింది? దైవజనుడు మోషే వచ్చాడు. 32వ అధ్యాయం 26వ వచనంలో మోషే పిలుపు వినండి, ఇదిగో యెహోవా పక్షమున వారు ఎవరో రండి. దేవుని పక్షమున, హూ ఆర్ ఆన్ ద లార్డ్ సైడ్, దేవుని పక్షమున్న వారు రండి, యెహోవా పక్షమున పిలుపు ఇచ్చాను. ఇది ఈ రోజుల్లో కావాల్సింది. యెహోవా పక్షమున్న వాళ్ళు ఎవరు? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, ఇగో ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు అతని ఎందుకు సంతోషం ఉండదు. వింటున్నారా ఈ విషయాన్ని? దేవుని పక్షమున వాక్యానుసారముగా వాక్యమును నిలిచిన వాళ్ళు ఎవరు? మోషే పిలిపించాడు. ఇశ్రాయేలులో లేవీలు వచ్చారా మోషే దగ్గరికి? అప్పుడు చెప్పాడు, ఇది కత్తి ధరించండి, ప్రతి గుడారానికి వెళ్ళి సంహరించండి అని చెప్పాడు. 2 అంచెల ఖడ్గంతో, వాక్యముతో దుర్బోధలను, ఆచార వ్యవహారములను ఖండించాల్సిన సమయం వచ్చింది. వాక్యం అనే ఖడ్గమును తీసుకోండి. చర్చెస్, సంఘ పెద్దలారా, బెరే సంఘం వలె ఏం వింటున్నామో చూడండి, ఒకసారి పరిశీలించండి లేఖనాలని. పేతురు ఏం చెప్పాడు, పౌలు ఏం చెప్పాడు తీసుకోండి. ఆచారాన్ని పక్కన పెట్టండి, ఆత్మీయతలోనికి రండి. ఈ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులకు పండుగలు ఉన్నవా? ఇశ్రాయేల్కి ఇవ్వబడిన పండుగలు మనకి ఇవ్వబడలేదు, కానీ పండుగ ఉన్నదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏమిటి, ఏమై ఉన్నది? అందరూ చూడండి, మీ దగ్గర ఉన్న లేఖనాన్ని తీసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు గనుక పులిసినది పాపము దేవుని వాక్యములో క్రొత్త ముద్దవుటకై న్యూ డఫ్, న్యూ బ్యాచ్, పాతది తీసివేయండి, పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తుని మన పశ్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా, చూడండి, పాతది దుర్మార్గత, దుష్టత్వము, పాతది తొలగించండి. నిష్కాపట్యములను సత్యములను పులిని రొట్టెతో పండుగ ఆచరించము. నిష్కాపట్యము సత్యములను పులిని రొట్టెతో. ఫీస్ట్ విత్ అన్లెవెన్డ్ బ్రెడ్. చూడండి, క్యారెక్టర్ గురించి చెప్పబడింది, ప్రవర్తన. సాధారణంగా ఫెస్టివల్ ఆనందానికి, సంతోషానికి, పిండి వంటలకి, క్రొత్త బట్టలకి కదా. మరికొంతమంది చెప్తారు ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడే సంతోషం పండుగ అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైతే పాత స్వభావాన్ని, ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ నేచర్, పాత ఆదాముని సిలువ వేసి ఇక నేను కాదు క్రీస్తునాయలో ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నిలబడుతున్నావో పులి అని రొట్టెతో, అప్పుడు నువ్వు ఆ రోజు పండుగ ఆచరిస్తున్నావు. డిసెంబర్ 25 కోసమే వెయిట్ చేయరు వీళ్ళు.
జీవించిన కాలము క్రీస్తుతో ఆనందం, సంతోషం, గంతులు వేయటం, నిజమైన ఆనందము. చూడండి, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు అనే వాస్తవాన్ని తీసుకుని పరిగెడదాం. డేట్స్ పెట్టకండి. మరేమిటి, ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన పశువుల తొట్టులో లేడు, వడ్రంగి వాని కుమారునిగా లేడు, యోధాగోత్రపు కొదమ సింహం వలె తిరిగి రాబోతూ ఉన్నాడు. చర్చ్ ప్రిపేర్ అవ్వాల్సిన సమయం. నిర్దోషము నిష్కళంకం వలె లోకానికి క్రీస్తుని చూపిస్తూ భవిష్యత్తులో రాబోతున్న శ్రమల కాలంలో చర్చ్ శ్రమల గుండా వెళుతుంది. ఉపదేశాన్ని తీసుకోండి, బెరే సంఘం వలె. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను చెప్పి మీకు ముగిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరముల క్రితం ఒక ఋషి అరణ్యంలో యజ్ఞం చేసుకుంటున్నాడు. అతను కొంతమంది శిష్యులు ఉన్నారు. యజ్ఞానికి కూర్చున్నప్పుడల్లా వాళ్ళ గుడారంలోనికి వాళ్ళు పెంచుకుంటున్న పిల్లి, క్యాట్, వాటి లోపలికి వెళ్ళి లోపల ఉన్న పాలు తాగేస్తూ ఉంది. పాలు మొత్తం తాగేస్తూ ఉంది. కాబట్టి యజ్ఞానికి కూర్చున్నప్పుడు ఆ ఋషి గురువు శిష్యులో ఒకటికి చెప్పేవాడు, రే మనం కూర్చున్నాం కదా, పాలు తాగేస్తుంది పిల్లి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న ఈ గుంజకి కట్టేసేయండి ఆ కాసేపు యజ్ఞం అయ్యే వరకు అని చెప్పేవాడు. సరిగ్గా వాళ్ళు యజ్ఞానికి కూర్చున్నప్పుడు పిల్లిని తీసుకొచ్చి కట్టేస్తున్నారు ఆ గుంజకి. తర్వాత ఏం జరిగింది, కొంతకాలానికి వృద్ధాప్యంలో ఋషి చనిపోయాడు, గురువు గారు చనిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆ పిల్లి కూడా చనిపోయింది. తర్వాత చూడండి జాగ్రత్తగా, తర్వాత ఆ శిష్యులందరూ యజ్ఞం చేయడానికి కూర్చున్నారు. యజ్ఞానికి కూర్చునేసరికి పూజ చేయడానికి కూర్చున్నారు. అయితే అందులో ఒకడు లేచి వెంటనే చెప్పాడు, మనం ఇప్పుడు యజ్ఞం చేయడానికి వీలు లేదు అని. మిగతా వాళ్ళు అడిగారు, ఏమిటి కారణం ఏమిటని. మీరు మర్చిపోయారా, గురుగారు ఏం చెప్పారు తెలుసా మీకు, మనం యజ్ఞం చేసేటప్పుడు పిల్లిని తీసుకొచ్చి ఈ గుంజకి ఇక్కడ కట్టమన్నాడు కదా, మరి పిల్లిని మనం ఇక్కడ కట్టకుండా యజ్ఞం ఎలా చేస్తామని అన్నాడు. మారు మాట్లాడకుండా, ఆలోచించకుండా ఒక్కొక్కళ్ళు లేచి అరణ్యంలో తలోదారికి వెళ్ళిపోయారు పిల్లిని ఏదైనా కొత్తది పట్టుకుని రావడానికి. వింటున్నారా మీరు? ఆలోచించండి. పిల్లిని అసలు ఎందుకు కట్టారు అక్కడ వాళ్ళు గుంజకి? పిల్లి అక్కడ ఉంది కాబట్టి, యజ్ఞానికి కూర్చున్నప్పుడు పాలు తాగుతుంది కాబట్టి. ఇప్పుడు పిల్లి లేదు కదా, కట్టాల్సిన పని ఏమొచ్చింది? యజ్ఞం చేసుకోవచ్చు కదా. ఆచారము, ఆత్మీయత. ఆచారం ఏది? పిల్లిని వెతుక్కొని రావడం, గుంజకి కట్టడం. ఆత్మీయత ఏది? ట్రూత్ ఏది? అందులో పిల్లి లేదు, ఇక పాడు చేయడానికి ఇంకేముంది అక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సంఘముల్లో స్పిరిచువాలిటీ ఏది? ట్రెడిషన్. ఇలా చేసుకుంటూ వచ్చారు కదా, చేయండి మీరు కూడా ఇలా చేయండి. క్రిస్మస్ చాలా బాగా మేము చేసుకుంటామండి. అయితే చూడండి, దినములు ఆచరించడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్ణయించుకుంటున్నాడని రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తన హృదయంలో రూఢి చేసుకుంటున్నాడని. సరే, మనం అందరినీ సంపాదించుకోవడానికి అందరి వంటి వాడినై తిని అని దైవజనుడైన పౌలు చెప్తున్నాడు. సరే, క్రిస్మస్ సరే మనం ఆచరిద్దామని అనుకుందాం, కొంచెంసేపు అనుకుందాం, అంటే వాక్యంలో లేదు అనుకుందాం. అందులో దేవుని మహింపరిచేవి ఏవి, దేవుని దుఃఖపరిచేవి గుర్తించండి. దేవుని దుఃఖపరిచేవి దూరంగా పెట్టండి. ట్రెడిషన్, పిల్లిని తెచ్చి గుంజ కడదామని తిరక్కండి, అజ్ఞానంగా చేయకండి. అందులో ఉన్న ట్రూత్, సత్యాన్ని వెతకండి. దేవుని మహింపరిచేవి వెతకండి. సరే, క్రిస్మస్ అని తెలియని వాళ్ళు హిందువులు, ముస్లింలు పిలిచారు, నువ్వు క్రిస్టియన్ ఫ్యామిలీవి. అవును, ప్రభు జన్మించాడని సువార్త చెప్పండి. చూడండి, అందరికీ, అందరి వంటి వాడిని అయితే నేను ధర్మశాస్త్రం లోబడిన వారికి నేను అందరికీ అన్ని విషయాల్లో చూడండి, అందరి వంటి వాడిని, అందరిని సంపాదించుకోవాలని. కాబట్టి లేదు, ప్రభు మా కొరకు జన్మించాడనే వాస్తవాన్ని పట్టుకుంటున్నాం, మేము పరిగెడుతున్నామా అని మరి దేవుని కొరకు మీరు మహిమ కోసం నిలబడుతున్నారా? ఆ విధంగా కూడా నిలబడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన అసత్యము దేవుని సత్యాన్ని ఏమి ప్రబలం చేయదు, దేవునికి మహిమ తీసుకొని రాదు. దేవుడు సత్యవంతుడు తీర్పు తీర్చినప్పుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం. మన కుటుంబంలో ఎవరికి నిజమైన వెలుగు ఇంకా రాలేదు, ఎవరు తిరిగి జన్మించలేదు. ప్రస్తుత కరోనా వైరస్లో కొత్త వేరియంట్స్గా వెళ్ళిపోతున్నప్పుడు 2022లో నూతన మార్పులు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నప్పుడు దేవుని ఉపదేశమును ఆలకించండి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడండి, తిరిగి జన్మించండి, దేవునికి ఇష్టలే జీవించండి. అందుకనే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలన జీవించండి. ప్రభుకు మహిమ తెచ్చే విధంగా నడవండి. నీ ఆరాధనలో, నీ వర్షిప్లో ఏది?
దేవుడు అంగీకరించేవి. చూడండి ఈ విషయాలని. ఇలాగ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజమైన పండుగ పులియని రొట్టెల పండుగతో సత్యములను నిష్కాపట్యముతో పండుగ ఆచరించము. ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు. మేము అనేకుల వలె దేవుని వాక్యమును కలిపి చెరుపుడు వారి వలె ఉండక నిష్కాపట్యం వారమును దేవుని వల్ల నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎటు బోధించున్నాము. అట్టి కృప పొందుకొని ఈ విషయాలు మీ ఎటుకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. ఆలోచించండి. బెరే సంఘం వలె ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. విశ్వాసం మూలంగా జీవించండి. నీతిమంతులుగా నిలవండి. విగ్రహారాధన తొలగించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐడల్స్ తొలగించండి. వాక్యములు నిలిచి ఉంటేనే శిష్యులు మీరు. చూడండి, ఆయన యూదా గోత్రపు కొదమ సింహాలే రాబోతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మేంజర్లో లేడు, పశువుల తొట్టులో లేడు. కొంతమంది మార్చివేస్తున్నారు. ప్రతి ఏటా మార్చి ఏప్రిల్లో ఆయన సిలువ వేయబడుతున్నాడు, ఈస్టర్లో లేస్తున్నాడు, డిసెంబర్లో మళ్ళీ పుడుతున్నాడని. ఏమిటి అసలు ఇది? అర్థం లేనివి తొలగించండి. అర్థవంతముగా వర్షిప్ చేయండి. తండ్రి అట్టి వారిని వెతుకుతూ ఉన్నాడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాడు. అత్యంత కనికరం గల మా పరలోకపు తండ్రి, ఎవరైతే నీ వాక్యాన్ని విని నీ సత్యంలో నిలబడుతున్నారో వారిని, వారి కుటుంబాలను విశ్వాసంలోనూ, వారి యొక్క బిడ్డలందరినీ నిజమైన వెలుగుతోనూ నింపండి, బలపరచండి, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారి ప్రతి అవసరము నీ మహిమలో తీర్చండి. వారి నుండి అర్థవంతమైన ఆరాధన, ట్రూ వర్షిప్ అనేకులకు చేరవేయండి. ఈ వాక్యమును అనేకులకు మీరు చేరవేస్తున్నారు. అందుని బట్టి నేను మహిమపరుచుకుంటూ నీ మహిమల రాకడకు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని మా ప్రియుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, మా కొరకు తిరిగిపోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ పునరుద్ధరణంలో ప్రార్థించాలని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.